ఎప్పుడైతే నేను ఈ కమాండ్ నేను నా కోడ్ నా ఉబుంటూ నేను రన్ చేస్తే, ఈ నేమ్ ఏదైతే ఉంటుందో, ఈ నేమ్, ఈ నేమ్ కన్వర్ట్ అవ్వడానికి ఇదేం చేస్తుంది బ్యాక్ ఎండ్ నేమ్ సర్వర్ అయితే యూజ్ చేస్తుంది. ఓకేనా? ఈ నేమ్ సర్వర్‌లో ఈ నేమ్ సర్వర్ ఏంటి బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇదొక సర్వీస్ ఓకేనా? ఇదొక సర్వీస్ ఐపీ. ఈ సర్వీస్ ఐపీ వెనకాల ఏముంది నా కోర్ డీఎన్ఎస్ ఉంది. ఫస్ట్ ఈ మైఎస్క్యూఎల్ ఎఫ్ఎన్ సర్వీస్ డీఎన్ఎస్ దగ్గరికి వెళ్తుంది. డీఎన్ఎస్ ఏం చేస్తుంది? డీఎన్ఎస్ అనేది ఐపీ టు నేమ్‌గా కన్వర్ట్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మైఎస్క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మన దగ్గర క్యూబ్‌సిటిఎల్ గెట్ ఎస్‌విసి అనిస్తే మైఎస్క్యూఎల్ ఒక సర్వీస్ ఐపీ ఏంటి 10.103.119.166 కదా! సో, మైఎస్క్యూఎల్ ఎఫ్ఎన్ సర్వీస్ ఈక్వల్స్ టు 166 అని ఈ డీఎన్ఎస్ నాకు హెల్ప్ చేస్తుంది. సో, 166 అనేది ఇక్కడ ఈ ఈ ఐపీ ఏంటి? ఈ ఐపీ కూడా బై ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి? ఇది నా ఇంకొక సర్వీస్ ఐపీ. అవునా? బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక నా సర్వీస్ ఐపీ. అండ్ ఈ సర్వీస్ ఐపీ బ్యాక్ ఎండ్‌లో ఏముంది? నా మైఎస్క్యూఎల్ పాడ్ అయితే రన్నింగ్‌లో ఉంది. అవునా? ఇది నా మైఎస్క్యూఎల్ పాడ్. సో, ఈ డీఎన్ఎస్ నుంచి ఇదేం చేస్తుంది? దీనికి కనెక్ట్ అవుతుంది. ఈ సర్వీస్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ సర్వీస్ నుంచి ఈ సర్వీస్ ఐపీ వెనకాల బ్యాక్ ఎండ్‌లో ఏముంది? మైఎస్క్యూఎల్ సర్వర్ రన్నింగ్‌లో ఉంది. సో, అందువల్ల ఇలా కనెక్టివిటీ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎప్పుడైనా మీరు డైరెక్ట్‌గా మీరు ఒకవేళ ఇక్కడ మైఎస్క్యూఎల్ హైఫన్ సర్వీస్ ఇయ్యకుండా డైరెక్ట్‌గా మీరు ఐపీ ఇచ్చేసారనుకోండి. సో, ఐపీ టు నేమ్ కన్వర్షన్ అవసరం లేదు కాబట్టి అది డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం నేమ్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇంత ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, కోర్ డీఎన్ఎస్ అనేది నాకు అలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంట్రా అంటే నాకు డెవలపర్స్ ప్రతిసారి వాళ్ళు రీడిప్లాయ్‌మెంట్ ఇమేజ్‌ని రీడిప్లాయ్ చేయాల్సిన పని లేదు. రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి నేను నా సర్వీస్ ఐపీనైతే సర్వీస్ నేమ్‌ని తెచ్చేస్తాను. ఏపీఐ యూఆర్ఎల్‌లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కూడా నేను నా సర్వీస్ ఒక నేమ్ ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు నా సర్వీస్ ఐపీ రీక్రియేట్ అయ్యాక కూడా నేమ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. నేమ్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. జస్ట్ నాకు నా ఐపీ అనేది చేంజ్ అవుతుంది. ఆ ఐపీ అనేది నా డీఎన్ఎస్ అనేది రిజాల్వ్ చేసి ఐపీ అనేది తీసుకొనొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా నాకు నా కోర్ డీఎన్ఎస్ అనేది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో, హోప్ ఈ వీడియోలో మీకు అర్థమైందనుకుంటున్నా కోడ్ డీఎన్ఎస్ ఎందుకు యూజ్ అవుతుందో. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.